హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్ఐ అభిరామ్ ప్లాన్తో పల్లవి గురించి అన్ని నిజాలు బయట పెట్టబోతున్న అవని అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అక్షయ్ తన తండ్రి దగ్గరే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే అవని అక్కడికి వచ్చి, ఏంటండి అంతలా బాధపడుతున్నారు? మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా బాధపడుతూ ఉంటే మేమంతా ఏమైపోవాలి అని అంటుంది. అవని, ఎంతైనా నేను మనిషినే కదా, నాకు ఎమోషన్స్ ఉంటాయి కదా. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి ఎవరే తప్పు చేసినా మా నాన్న ఖండించేవారు, మమ్మల్ని హద్దుల్లో పెట్టేవారు. అలాంటి నాన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అని అక్షయ్ బాధపడుతూ ఉంటే, బాధపడకండి, డాక్టర్ గారు చెప్పారు కదా మావయ్య గారు తొందరలోనే కోలుకుంటారని అని అంటూ ఉంటే, అవునవని, ఇన్ని రోజులు నాన్న విషయంలో భయం ఉండేది, కానీ డాక్టర్ గారి మాటలు విన్నాక నాకు ధైర్యం వస్తుంది. తొందరలోనే నాన్నగారు కోలుకోవాలి, మళ్ళీ మన ఇల్లు సంతోషంతో నిండిపోవాలి, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని ఈ అక్షయ్ అంటూ ఉంటే, అవని కూడా మీ కోరిక తొందరలోనే నెరవేరుతుందండి అని అవని అక్షయ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అవని తన గదిలోకి వెళ్ళి పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఫంక్షన్లో రాజేంద్ర పల్లవిని చూస్తూ ఉండడం అవని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏమై ఉంటుంది? మావయ్య గారు ఎందుకు పల్లవిని అంతలా పదే పదే చూస్తున్నారు? మావయ్య గారికి పల్లవి అంటే ఎక్కువ ఇష్టమా అంటే, లేదు, పల్లవి ఎలాంటిదో మావయ్య గారికి తెలుసు. పల్లవి అంటే మావయ్య గారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. మరి ఎందుకు పల్లవిని మావయ్య గారు అంతలా చూస్తున్నారు? తెలుసుకోవాలి అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ఎస్ఐ అభి వస్తాడు. అభి అక్కడికి రాగానే పల్లవి అభిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ అభి మళ్ళీ వచ్చాడు? మామయ్య కేసుకి సంబంధించిన ఇంకేమైనా క్లూ దొరుకుంటుందా అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. అభి ఇంట్లోకి రాగానే ఇక అక్షయ్, రా అభి అని అంటాడు. ఇక అక్షయ్, ఏం తీసుకుంటావు అభి, టీ కాఫీ అని అంటుంటే, వద్దక్షయ్, మీ నాన్నగారిలో చలనం వచ్చిందని చూడ్డానికి వచ్చాను అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అప్పుడే ఈ అవని, అవును అభి గారు, మా మామయ్య గారు నిన్న కదలికలు వచ్చాయి, మా మామయ్య గారిని అలా చూసి మేము చాలా సంతోషించాం అని అంటూ ఉంటే, ఈ అభి, నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అవని గారు. ఎన్ని రోజులు అంకుల్ ఎలా ఉంటారో అనుకున్నాం, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది, తొందరలోనే అంకుల్ కోలుకుంటారు అని అభి మాట్లాడుతూ రాజేంద్రని చూస్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర మాత్రం ఎప్పుడూ కూడా పల్లవినే గమనిస్తూ ఉంటాడు. రాజేంద్ర పదే పదే చూపు తిప్పుకోకుండా పల్లవినే చూస్తూ ఉండడం అభి గమనిస్తాడు. ఇదేంటి, అంకుల్ ఎందుకు పల్లవినే అంతలా చూస్తున్నారు? నేనే పొరపాటు పడుతున్నానా, లేకపోతే అంకుల్ చూపే అలా ఉంటుందా అని అభి ఆలోచిస్తూ, ఇంతలోనే అభికి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే అక్షయ్, ఇందాక ఏమో అనుకున్నాను కానీ కాస్త హెడేక్గా ఉంది, టీ తీసుకురమ్మనవా అని అనగానే ఇక పార్వతి, అమ్మ పల్లవి, అభికి టీ తీసుకురమ్మా అని అనగానే పల్లవి, అలాగే అత్తయ్య అని కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. పల్లవి కిచెన్లోకి వెళ్తున్నా కూడా రాజేంద్ర పల్లవినే చూస్తూ ఉంటాడు. ఇక అభి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, నో డౌట్ అంకుల్ పల్లవి ఎటు వెళ్తే అటే చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. పల్లవి కాఫీ తీసుకొచ్చి అభికి ఇస్తుంది. అభి టీ తాగుతూ కూడా, కొన్ని వాటర్ తీసుకురండి పల్లవి గారు అని అంటాడు. ఇక పల్లవి అలాగే అని కిచెన్లోకి వెళ్తూ ఉంటే రాజేంద్ర మళ్ళీ పల్లవినే చూస్తూ ఉంటాడు. పల్లవి ఎక్కడుంటే అక్కడ రాజేంద్ర పల్లవినే చూస్తూ ఉండడం అభి కూడా కన్ఫర్మ్ చేసుకుంటాడు. నో డౌట్ అంకుల్ పల్లవినే చూస్తున్నారు అంటే
పల్లవి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఆ రోజు మేడ మీద పడిపోవడానికి పల్లవికి ఏమైనా సంబంధం ఉంటుందా అని అభి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కాసేపు మాట్లాడిన తర్వాత, సరే అక్షయ్, నేను తర్వాత కలుస్తాను అని బయటికి వెళ్తూ ఇక అవనితో, అవని గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కాసేపు అయ్యాక స్టేషన్కి రండి అని అనగానే ఈ కవని అలాగే అభిగారు అని అంటుంది. కాసేపు అయ్యాక అవని స్టేషన్కి వెళ్తుంది. అవని రాగానే అభి, రండి అవని గారు, మీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, చెప్పండి అభి గారు, ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని రమ్మన్నారు, మా మామయ్య గారి కేసుకి సంబంధించిందేనా అని అనగానే, అవును అవని గారు, అంకుల్ కేసుకు సంబంధించే మీతో మాట్లాడడానికి రమ్మన్నాను అని అంటాడు. అప్పుడు అవని, చెప్పండి అభి గారు, మా మామయ్య గారిని ఎవరు మేడ మీద నుండి తోసేశారో తెలిసిందా అని అనగానే, ఇంకా కన్ఫామ్ కాలేదు, కానీ నాకు ఒకరి మీద బాగా డౌట్గా ఉంది అవని గారు, వాళ్ళ గురించి మీతో మాట్లాడడానికే ఇక్కడికి రమ్మన్నాను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటబ్బి గారు, చెప్పండి, ఎవరు మా మామయ్య గారిని చంపాలనుకున్నారు అని అంటూ ఉంటే, చూడండి, బయటి వాళ్ళెవరూ కూడా రాజేంద్ర గారిని చంపాలని చూడలేదు, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ వాళ్ళే అంకుల్ని చంపాలని చూశారు, అది మాత్రం కన్ఫామ్ అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటబ్బి గారు, మా మామయ్య గారిని మా ఫ్యామిలీ వాళ్ళే చంపాలనుకోవడం ఏంటి? మా మామయ్య గారు చాలా మంచివారు, అందరినీ చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది మా మామయ్య గారిని మా కుటుంబంలోని వాళ్ళే ఎందుకు చంపాలనుకుంటారు? మీకు అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటే, ఈ కాబి, చూడండి అవని గారు, నేను ముందు నుంచి డౌట్గానే ఉంది, రాజేంద్ర గారిని మీ ఫ్యామిలీ వాళ్ళే చంపాలని చూశారని, అది ఈ రోజుతో కన్ఫర్మ్ అయింది అని అంటూ ఉంటే అవని షాక్ అయిపోతుంది. ఏంటండి, మీకు ఎవరి మీద డౌట్ ఉంది అని అంటూ ఉంటే, పల్లవి, కమల్ భార్య పల్లవి మీద నాకు డౌట్గా ఉంది అవని గారు అని అనగానే ఈ అవని షాక్ అయిపోతుంది. ఏంటవి గారు, పల్లవి మా మామయ్యని చంపాలనుకుందంటున్నారా అని అంటూ ఉంటే, ఖచ్చితంగా చెప్పలేను, కానీ నాకెందుకో పల్లవి మీద అనుమానంగా ఉంది అని అంటాడు. దేనికబి అని అడుగుతూ ఉంటే, పల్లవి గారిని నేను ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా ఆవిడ చాలా టెన్షన్ పడుతుంది, చెమటలు పట్టి చాలా కంగారు పడుతుంది, అది కాకుండా ఈరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేశాను అని అంటూ ఉంటే, ఏంటది అని అంటుంది. ఈరోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు రాజేంద్ర గారిని చూస్తూ ఉంటే, రాజేంద్ర గారు ఎప్పుడూ కూడా పల్లవి గారిని చూస్తున్నారు, పల్లవి గారు ఎక్కడుంటే అక్కడ రాజేంద్ర గారు అదే పనిగా పల్లవిని చూస్తున్నారు, అందుకే నాకు టీ తాగాలని లేకపోయినా కూడా పల్లవి గారిని టీ తీసుకురమ్మని చెప్పాను, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వాటర్ తీసుకురమ్మని చెప్పాను, మీకు గుర్తుందా అని అనగానే అవని అన్నీ గుర్తు చేసుకుంటుంది. అవును గుర్తుంది అని అనగానే, అప్పుడు నేను పల్లవి గారిని అటు ఇటు తిప్పింది రాజేంద్ర గారు నిజంగా పల్లవిని చూస్తున్నాడా లేదా అని, నా డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది, రాజేంద్ర గారు పల్లవిని పదే పదే చూస్తున్నారు, అది కూడా ప్రేమతో కాదు, ఏదో రకమైన కోపంతో చూస్తున్నారు, అది మాత్రం కన్ఫర్మ్ అని అభి అనగానే అవని షాక్ అయిపోతుంది. అవని కూడా ఆ విషయాన్ని గమనించింది, గుర్తు తెచ్చుకుంటుంది. అవును, నేను కూడా అనుకున్నాను కదా, మామయ్య గారు పల్లవిని ఎందుకలా చూస్తున్నారని అని ఆలోచిస్తూ ఉంటే, ఈ కవి, ఏంటవని గారు ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే, నేను కూడా గమనించాను అభి గారు, మామయ్య గారు పల్లవినే చూస్తున్నారు, పదే పదే అదే పనిగా పల్లవినే చూస్తున్నారు, కానీ దేనికో నాకు అర్థం కాలేదు, కానీ పల్లవి మామయ్య గారిని ఎందుకు చంపాలనుకుంటుంది? పైగా పల్లవి స్వయాన మా మామయ్య గారి చెల్లెలు కూతురు, తనకి సొంత మేనకోడలు, సొంత మేనమాని చంపాల్సిన అవసరం పల్లవికేంటి అని అనగానే, చూడండి, ఇప్పుడు రోజులు మీరు చూస్తూనే ఉన్నారు కదా, బంధాలకి బంధుత్వాలకి ఎలాంటి విలువలు లేవు, కన్న కొడుకే కన్న తల్లిని చంపుతున్నారు, అలాంటప్పుడు ఈ విషయంలో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అనగానే ఈ కవని, మరి ఎలా తెలుసుకోవాలి
పల్లవి నిజంగానే మామయ్యని చంపాలనుకుందో లేదో అని అంటూ ఉంటే, నేను ఒకసారి పల్లవి గారిని ఇంట్రాగేషన్ చేయాలనుకుంటున్నాను అని అనగానే ఈ కవని షాక్ అయిపోతుంది. వద్దబ్బి గారు, ఇప్పుడే మీరు పల్లవిని ఇంట్రాగేషన్ చెయ్యొద్దు అని అనగానే, దేనికవని గారు అని అంటుంది. అసలు పల్లవే ఇదంతా చేసిందా లేదో కన్ఫర్మ్ చేసుకోకముందే మీరు పల్లవిని ఇంట్రాగేషన్ చేయొద్దు, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. పల్లవి గురించి మీకు తెలీదు, ఇంట్లో అందరికీ ఉన్నవి లేనివి చెప్పి అందరినీ బాధ పెడుతుంది, కావాలని పెద్ద గొడవ సృష్టిస్తుంది. ఇక ఇంట్లో ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మామయ్య గారు మళ్ళీ టెన్షన్ పడడం, గొడవలు ఇలాంటివైతే ఆయన చాలా డిస్టర్బ్ అవుతారు. మళ్ళీ ఆయన హెల్త్ అప్సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఏదైంది కన్ఫర్మ్ కాకముందే మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు. ముఖ్యంగా పల్లవి విషయంలో. పల్లవి అంటే మా అమ్మమ్మ గారికి, మా అత్తయ్య గారికి ప్రత్యేకమైన అభిమానం. ఒకవేళ తను నిజంగా ఏ తప్పు చేయలేదని తెలిస్తే వాళ్ళు బాధపడతారు అని అంటూ ఉంటే ఈ కాబీ ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎలా పల్లవి గారే ఇదంతా చేశారని ఎలా తెలుసుకోవాలి అని అభి ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే అటుగా ఒక భూత వైద్యుడు వెళ్తూ ఉంటాడు. మీ ఇంటి సమస్యలకి నేను మార్గం చూపిస్తాను అని భూత వైద్యుడు అటుగా వెళ్తూ ఉంటే అప్పుడే అభి ఆ భూత వైద్యుడిని చూస్తాడు. ఇక వెంటనే అభికి ఒక ఆలోచన వస్తుంది. అవని గారు, నాకు ఒక ఆలోచన ఉంది, చెప్పమంటారా అని అంటూ ఉంటే, చెప్పండి అభి గారు అని అంటుంది. ఇక అభి అయితే అవనికి ఏదో ప్లాన్ని చెప్తూ ఉంటాడు. ఆ ప్లాన్ విని అవని చాలా సంతోషపడుతూ, చాలా మంచి ఐడియా అభి గారు, నిజంగా ఈ ఐడియాని అమలు చేస్తే పల్లవే ఇదంతా చేసిందో లేదో తెలుసుకోవచ్చు అని అనగానే, ఇంకా ఆలస్యం ఎందుకు అవని గారు, రేపే మన ప్లాన్ని వర్కౌట్ చేయండి, మీరు అదే పనిలో ఉండండి. ఈ విషయం అక్షయ్ కూడా తెలియకుండా మనం సీక్రెట్గా ఈ ప్లాన్ని అమలు చేయాలి అని అనగానే, అలాగే అభిగారు అని అవని అంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కాగానే అందరూ కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని, ఇదేంటి నేను చెప్పిన భూత వైద్యుడు ఇంకా రావడం లేదు అని అతనికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని అనగానే, దారిలోనే ఉన్నానమ్మా, వస్తున్నాను అని అంటాడు. చూడండి, తొందరగా రండి, మీకు గుర్తుంది కదా ఇక్కడ ఏం చెయ్యాలో అని అనగానే, అలాగేనమ్మా, మొత్తం గుర్తుంది, మీరు చెప్పినట్టే చేస్తాను అని ఆ భూత వైద్యుడు అంటారు. ఇక అప్పుడే అమ్మమ్మ గారు కూడా, అదేంటి భూత వైద్యుడు ఎవరో వస్తున్నారని చెప్పావు కదవని, మరి ఇంకా రాలేదేంటి అని అనగానే, వచ్చేస్తున్నారు అమ్మమ్మ గారు, దగ్గరలోనే ఉన్నారు అని అవని అంటుంది. ఇక భూత వైద్యుడు అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఈ భూత వైద్యుని ఎందుకు రమ్మంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక భూత వైద్యుడు ధూపం వేసుకుంటూ పొగ వేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. భూత వైద్యుని చూసి అందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోతారు. అతను ఇంట్లోకి రాగానే ఇక పల్లవి, ఇదేంటి ఇప్పుడు ఈ భూత వైద్యుని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, మన ఇంట్లో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి పల్లవి, అందుకే అవన్నీ తొలగించుకోవడం కోసమే భూత వైద్యుని నేనే రమ్మన్నాను. ఈయన మన ఇంట్లో ఉన్న శని, దరిద్రం సమస్యలు అన్నిటికీ పరిష్కారం చెప్తారు. అంతేకాదు మన ఇంట్లో ఈ సమస్య ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అవన్నీ కూడా భూత వైద్యులే చెప్తాడు. ఇంకో విషయం, మామయ్య గారికి ఎవరు ఈ పరిస్థితిని కలిగించారో కూడా భూత వైద్యుడే చెప్తాడు అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చెమటలు తూర్చుకుంటూ, ఇదేంటి వీడు నిజంగా ఇప్పుడు మామయ్య గారిని తోసేసింది, ఆయన్ని చంపాలనుకుంది నేనే అని చెప్తాడా ఏంటి, ఎలా అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక భూత వైద్యుడు అక్కడికి రాగానే పార్వతి అయితే, చూడండి ఇప్పుడు మా ఇల్లు అస్సలు ప్రశాంతంగా లేదు, మీరే ఏదో ఒకటి చేసి మా ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయేలా చేయాలి అని పార్వతి అనగానే, అమ్మ మీరేమీ బాధపడకండి, ఈ రోజుతో మీ ఇంటికి పట్టిన పీడ, కీడ, శని అన్నీ కూడా వదిలించేసే పోతాను, మీరు ధైర్యంగా ఉండండి అని అనగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది.
పల్లవి కంగారు పడ్డం అవని గమనిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూతవైద్యుడు అక్కడ కూర్చొని అక్కడేదో ముగ్గు వేస్తాడు. అక్కడ బొమ్మను చేసి మధ్యలో పెట్టి చుట్టూ నిమ్మకాయలు పెడుతూ పసుపు కుంకుమ చల్లుతూ ఉంటాడు. అదంతా చూసి పల్లవికైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వామ్మో, వీడిని చూస్తుంటే వీడి మంత్రాలతో నేనే ఇదంతా చేశానని బయట పెట్టేలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎలా తప్పించుకోవాలి? అయ్యో అని పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక భూతవైద్యుడు అక్కడ ఏవో మంత్రాలు చదివినట్టు జపాలు చేసినట్టు చేస్తూ కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక అంతా అయిపోయిన తర్వాత తెలిసిందమ్మా, నాకు మొత్తం తెలిసింది, మీ ఇంటి పరిస్థితులు మొత్తం తెలిసిపోయాయి అని అనగానే ఏం తెలిసింది స్వామి అని పార్వతి అంటుంది. మీ ఇంట్లో సమస్యలకి కారణం బయటి వాళ్ళెవరో కాదమ్మా, ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళ వల్లే మీ ఇంట్లో ఇన్ని సమస్యలు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే బామ్మ కూడా, అంటే ఏమంటున్నారండి? నా కొడుకు కింద పడిపోవడానికి కారణం కూడా నా ఇంట్లో వాళ్ళేనా? ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా ఈ ఇంటి మనుషులేనా అని అంటూ ఉంటే, ముమ్మాటికి ఇదే నిజం బామ్మగారు. ఈ ఇంట్లో వాళ్ళ వల్లే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అంతేకాదు మీ కొడుకుని చంపాలనుకుంది కూడా ఈ ఇంట్లో వాళ్ళే అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. పల్లవి అయితే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, వీడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే నేనే ఇదంతా చేశానని కూడా అందరి ముందు బయట పెడతాడు. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పార్వతి, మరి ఎలా తెలుసుకోవాలి? మా ఇంట్లో ఎవరు ఇలా చేశారో ఎలా తెలుసుకోవాలి అని అనగానే దానికి కూడా ఒక మార్గం ఉందమ్మా. నేను ఇక్కడ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది నిమ్మకాయలు నేను మంత్రించి పెట్టాను. ఈ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క నిమ్మకాయని కోస్తూ ఉండాలి. ఈ ఇంట్లో సమస్యలకి కారణమైన వాళ్ళు కోసే నిమ్మకాయ ఎర్రగా ఉంటుంది. దాన్ని బట్టే తెలుస్తుంది ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి కూడా అలాగే అని తను నిమ్మకాయ కోస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ నిమ్మకాయల్ని తలా ఒక్కొక్కటి తీసుకొని కట్ చేస్తూ ఉంటారు. అందరి నిమ్మకాయలు మామూలుగానే తెల్లగా ఉంటూ ఉంటాయి. పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత నేనే ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా నిమ్మకాయలు కోయడం అయిపోయిన తర్వాత ఈ కవని పల్లవినే చూస్తూ ఉంటుంది. పల్లవి టెన్షన్ పడుతూ ఉంటే, పల్లవి ఈరోజు నువ్వు ఇదంతా చేసావో లేదో తేలిపోతుంది. నువ్వే దీనంతటికీ కారణమని తెలిస్తే నిన్ను బ్రతకనివ్వను అని అవని కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ అయిపోయారా అని అంటూ ఉంటే ఈ కవని, లేదండి పల్లవి, మేమందరం అయిపోయాం, నువ్వు కూడా వెళ్ళి నిమ్మకాయని కొయ్యి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అదా, నేనెందుకులే అక్క అని అంటూ ఉంటే, అదేంటి పల్లవి, ఇంట్లో వాళ్ళందరం కోసాం కదా, నువ్వు కూడా నీ నిమ్మకాయను కోస్తే పని అయిపోతుంది, అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది అని అవని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. పల్లవి మాత్రం కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే కమల్ కూడా, ఏంటి పల్లవి, ఏంటి అలా ఆలోచిస్తున్నాం, మేమందరం కూడా ఆ నిమ్మకాయల్ని కోసాం కదా, నువ్వు కూడా ఆ నిమ్మకాయని కోసేయి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని కమల్ అంటూ ఉంటే ఇక పల్లవి అలాగే చూస్తూ ఉంటుంది. వసే, ఇంతమంది చెప్తుంటే అర్థం కావట్లేదే, వచ్చి ఆ నిమ్మకాయని కోయి అని బామ్మ కూడా అంటుంది. ఇక పల్లవి తప్పేలా లేదు అని ఇక భయపడుకుంటానే అక్కడికి వెళ్ళి అక్కడ భూతవైద్యుడు ఇచ్చిన నిమ్మకాయని చేతిలో తీసుకొని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటే అవని అయితే పల్లవినే చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే పల్లవి
చాకుతో ఆ నిమ్మకాయను కోస్తున్నట్టే కోసి ఒక్కసారిగా ఆ చాకుతో తన వేలిని కట్ చేసుకుంటుంది. దాంతో అమ్మ అని ఒక్కసారిగా అరిచేసరికే అందరూ షాక్ అయిపోతారు. అవని కూడా షాక్ అయిపోయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పల్లవి, ఏమైంది పల్లవి అని కమల్ అంటూ ఉంటే, బావా చూసుకోకుండా చెయ్యి తెగిపోయింది బావా అని ఏడుస్తూ ఉంటుంది. పల్లవి అలా చేయడంతో, అదేంటమ్మా చూసుకోవాలి కదా అని పార్వతి అంటుంది. అందరూ కూడా పల్లవి వేలు కోసుకుంది అని టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటారు. ఇదంతా చూసిన అవనికి పూర్తి విషయం అర్థమైపోతుంది. డౌట్ లేదు, పల్లవే ఇదంతా చేసింది. మామయ్య గారిని చంపాలనుకుంది కూడా అభి గారు చెప్పినట్టు ఈ పల్లవే. లేకపోతే ఆ నిమ్మకాయను కోయడానికి పల్లవి ఎందుకంత భయపడుతుంది? తను భయపడినట్టుగా ఆ నిమ్మకాయలో ఎలాంటి మంత్రం లేదు. అలాంటప్పుడు పల్లవి ఇలా తప్పించుకుంది అంటే, తన వేలిని కూడా కట్ చేసుకుంది అంటే ఖచ్చితంగా పల్లవే ఇదంతా చేసింది అని అవని అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అభి ప్లాన్తో పల్లవి నిజస్వరూపం అవని తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.